హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల ముందుకెళ్ళటానికి, ప్రజల మద్దతు పొందటానికి సభలు సమావేశాలకి సిద్ధమవుతున్నాయి. ఎవరి స్టైల్లో వాళ్ళు ఈ ఎన్నికల ప్రచారానికి రెడీ అయిపోతున్నారు. ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతుంది. మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి బస్సు యాత్రలు నిర్వహించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరి తెలుగుదేశము, జనసేన, బీజేపీ విడివిడిగా ప్రచారం చేస్తాయా, లేదు అంటే ఉమ్మడి సభలనే నిర్వహిస్తాయా? మొన్న చిలకలూరుపేటలో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో సభని నిర్వహించారు. మరి ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కానీ, లేదా ఉమ్మడి 13 జిల్లాలు కానీ, కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి 26 జిల్లాల్లో ముగ్గురు కలిసి ఉమ్మడి సభలు నిర్వహిస్తారా, లేదు అంటే ఎవరి సభల్ని వాళ్ళే నిర్వహించుకుంటారా అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ ఇండియా కూటమిగా ఏర్పడి వాళ్ళు కూడా విడిగా ప్రచారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఇప్పటికే కొంత ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రత్యేక హోదా, విభజన హామీలు, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి అవరోధం ఏమిటి అనేటువంటి దాని మీద ఇప్పుడు కొంత ప్రతిపక్ష పార్టీలు మేము కలిసే ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ అభ్యర్థుల ప్రకటన విషయంలో స్పష్టత రాకపోవటం వల్ల వాళ్ళు ప్రచారంలోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం అయితే 94 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. 34 ఇంకొక రెండో లిస్టులో కూడా ప్రకటన చేశారు. ఎంపీలు నిన్న, ఈరోజు, రేపు, మాపు అంటూ కూడా లిస్ట్ వస్తుంది, అదుగో ఇదిగో అని చెప్తున్నారు. ఇంకా ఎంపీ లిస్ట్ రాలా. 17 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలి. ఒక 6 బీజేపీ తరఫున, అదేవిధంగా జనసేన తరఫున 2 ఎంపీలు. ఎమ్మెల్యేల్లో 10 బీజేపీ, 21 జనసేన తరఫున పోటీ చేయాల్సి ఉంది. ఇంకా 16 తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించాల్సినవి ఉన్నాయి. అయితే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టుకు సంబంధించి ఏం కొలిక్కి రాలా. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కేంద్ర అధినాయకత్వం దగ్గర ఆమోదం కోసం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు ఉంచారు. మరి ఢిల్లీ పెద్దలు ఒక స్పష్టత ఇస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మరి ఏ నియోజకవర్గాలు బీజేపీకి కేటాయిస్తుంది, ఎంపీ నియోజకవర్గాలు ఏమిటి, ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఏమిటి అనేటువంటిది తేలాల్సినటువంటి పరిస్థితి. ఇక జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కూడా 19 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సూచాయిగా చెప్పారు, కానీ ప్రకటనలు అయితే చేయలేంతవరకు. అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడని ఒకసారి, ఎంపీ కాకినాడ అని ఇంకొకసారి ఆయనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు నియోజకవర్గాల విషయంలోనే స్పష్టత రాదు. ఇదే ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది ప్రతిపక్ష పార్టీలకి. ముందు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్పష్టత రావాలి, విభేదాలు ఏమున్నాయో అవన్నీ సమస్యపోవాలి. ఆ తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల ప్రచారంలోకి విడివిడిగా వెళ్తారా, కలిసి వెళ్తారా అనేటువంటిది తేలేటువంటి అంశం. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ముగ్గురుకు సంబంధించినటువంటి ఘర్షణలు, కొట్లాటలు ఇవన్నీ కొనసాగుతూనే ఉండే ఆగ్రహాలు. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వర్మకు సంబంధించినటువంటి అనుచరులు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి నియోజకవర్గ విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య ఘర్షణ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఇవన్నీ క్లియర్ చేసుకొని ఎప్పుడు జనంలోకి వెళ్తారు ప్రతిపక్ష పార్టీలు అనేది తేలాల్సినటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రతి విషయంలో వాళ్ళు కొంత ముందు ఉంటున్నారు. ఒకటి, 4 రీజియన్స్లో 4 సిద్ధం బహిరంగ సభలు పెట్టుకున్నారు. ఆ సిద్ధం బహిరంగ సభల్లో సుమారుగా ఒక్కొక్క రీజియన్లో 50 నుంచి 54 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలందరినీ పిలిచి మొత్తము ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రణాళికతో వెళ్ళాలి అనేటువంటి దాని మీద
సిద్ధం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో, అంటే కొత్త జిల్లాలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బహిరంగ సభ, బస్సు యాత్ర, అదేవిధంగా కార్యకర్తలతో మమేకం అవటం. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి చొచ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యని అధిగమించి ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటనలు చేసుకొని పూర్తి స్థాయిలో మిత్రపక్షాలకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి మొత్తం పంపిణీలు చేసుకొని మొత్తం ముగ్గురు కలిసి ఏకతాటిపైకి ఒక మేనిఫెస్టోని ముందు ప్రకటించాలి. వీళ్ళు మేనిఫెస్టో సభని మొన్న చిలకలూరుపేటని ప్రకటించారు, అది మేనిఫెస్టో అక్కడ ప్రకటించాలి. ముగ్గురు కలిశారు కాబట్టి ముగ్గురు ముందు సీట్లు సంపంపకం తేలితే అప్పుడు మేనిఫెస్టో ఏమిటని తేలేదానికి అవకాశం. మరి అది అయిన తర్వాతే సభకు వస్తుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు రాకదలరా అని చంద్రబాబు నాయుడు సభ నిర్వహించాడు. ఆ తర్వాత ఏం చేశారు, ప్రతి నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గంలో ఉండేటువంటి 10,000 మంది కార్యకర్తలతో మీటింగ్ అవుతాడు అని దానికోసం ముందడుగో ఏదో కొత్త కార్యక్రమాన్ని తీసుకుంటున్నా అని చెప్పి, కానీ ఆ ప్రోగ్రాం ప్రారంభం కాలే ఇంకా. అదేవిధంగా వారాహి విజయయాత్ర పవన్ కళ్యాణ్ ఎప్పుడో 5 నెలల క్రితం కృష్ణా జిల్లాలో చేశాడు, ఆఫ్ చేశాడు. ఆ వారాహి వాహనం ఏ షెడ్కి వెళ్ళిందో తెలియదు. ఇప్పటి వరకు వారాహి విజయయాత్ర గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడట్లేదు. మరి అసలు ఉంటుందా లేదో కూడా తెలియదు. ఏదో ఇప్పుడు మంగళగిరిలో ఆఫీసులో మాట్లాడతాడు వాళ్ళ కార్యకర్తలతో, పిఠాపురంలో వాళ్ళ కార్యకర్తలు, జనసేన వాళ్ళతో చెప్పకుండా మాట్లాడుతున్నాడు తప్ప కనీసము తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి ఉమ్మడి సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఇంకొక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి నారా లోకేష్, ఈయన 2200 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆ తర్వాత శంఖారావం సభలు కూడా కొన్ని పెట్టాడు. మరి ఇప్పుడు నారా లోకేష్ పరిస్థితి ఏమిటి? ఎన్నికల్లో కీలకంగా స్టార్ క్యాంపెయినర్గా ముందు ఉంటారా ఉండరా అనేటువంటిది స్పష్టంగా కనపడటం లేదు. ఎందుకంటే నారా లోకేష్ను ముందుకు తీసుకురావడానికి ఎందుకో చంద్రబాబు నాయుడు జంకుతున్నాడు. ఎందుకు జంకుతున్నాడు అనేది మరి ఆయనకే తెలియాలి. ఏమన్నా అవరోధాలు ఉన్నాయా? మిత్రపక్షాల నుంచి ఏమన్నా నారా లోకేష్ని కీలకంగా ముందు పెట్టి నిలబెట్టొద్దు అని ఏమన్నా ఆంక్షలు ఉన్నాయా వాళ్ళ దగ్గర నుంచి, మిత్రపక్షాల నుంచి? తెలియదు. ఎందుకు ఈ మాట ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అని అంటే, క్షేత్రస్థాయిలో వాళ్ళ తెలుగు కార్యకర్తల్లో, తెలుగు తమ్ముళ్ళలో కూడా ఎందుకు నారా లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వటం లేదనేటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. మొన్న తాడేపల్లిగూడెమో ఉమ్మడి బహిరంగ సభ, తెలుగుదేశం జనసేన దాంట్లో నారా లోకేషే అసలు పాల్గొనలేదు. అదేవిధంగా చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి బహిరంగ సభలో అక్కడికి వచ్చాడు నారా లోకేష్, కానీ ప్రసంగం చేసేదానికి అవకాశము నారా లోకేష్కి రాల. చాలామంది నాయకులు మాట్లాడారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన. అంటే వాళ్ళ స్థాయిలో కూడా నారా లోకేష్కి ఈ రోజున ఆ స్థానం లేదా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అతన్ని మరింత వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? భవిష్యత్తులో నాయకుడిగా ఎదగాల్సినటువంటి నారా లోకేష్ని మరి తెలుగుదేశం పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా కేవలం 3 కూటమిల సమావేశాల్లో చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మాత్రమే పాల్గొంటారా? నారా లోకేష్ పాల్గొనేటువంటి అవకాశం లేదా అనేటువంటిది మాత్రం అర్థం కానిటువంటి పరిస్థితి. మరి ఈ ముగ్గురు ఎప్పుడు ముందుకు వస్తారు, ఎప్పటి సభలు సిద్ధమవుతాయి ఏమిటి అనేటువంటిది చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత దూకుడుగా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దూకుడికి అడ్డుకట్ట వేయాలంటే పరిష్కారం ఒకటే, వీళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా జనంలోకి వెళ్ళటం. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 54 రోజుల సమయం ఉంది పోలింగ్కి, మే 13 అంటే. మరి ఈ 54 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోగలిగితే ముగ్గురు ఉమ్మడి కూటమి ఉన్నటువంటి వీళ్ళు ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి అవకాశాలు ఉండేదానికి పరిస్థితులు ఉంటాయి. కానీ మరి వీళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు, ముందుకెళ్ళేటువంటిది చర్చలో మరి ఎందుకు ఏ అవరోధాలు అర్థం కానటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో ఎవరితో పొత్తు లేదు కాబట్టి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రకటించారు, 24 పార్లమెంట్లు ప్రకటించేశారు. ఇక ఎన్నికల సభలో సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది.